ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? మనుషులు కాదా? అన్నం తింటలేరా? కడుపు కాదు అంటారు. ఏమైతుంది అది? నువ్వు అట్లనే బాల్ పెట్టుకుని తిరిగింటావేమో మీ ఇంట్లో. మేము తిరగం అట్లా. ఎంత మంది సరే నువ్వు డెలివరీ ఛార్జీలు నువ్వు కడతావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే రా. ఫేక్ ప్రెగ్నెన్సీ అని మీరు నిరూపించండి. నేనైతే 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలు ఇస్తుంది. బ్యాడ్ కామెంట్లు పెట్టాలి. ఒక్కొక్కరు 5,000 ఇవ్వాలి. డెలివరీ అయితే 5,000 ఇస్తారా? ప్రెగ్నెంట్ గా నిజమైతే మీరే నాకు డెలివరీ చార్జెస్ కు 5,000 ఇవ్వండి. ఒక్కొక్కరు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళందరూ ఒక్కొక్కరు 5,000 ఇవ్వండి. లత మాత్రం ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తుంది. ఫేక్ అని మీరు ప్రూవ్ చేయగలిగితే, దమ్ము ధైర్యం ఉండి మీకు ప్రూవ్ చేయగలిగితే, లేదు అన్నారా డెలివరీకి వచ్చి డెలివరీ ఛార్జెస్ కట్టండి. ఒక్కొక్కరు 5,000 కట్టేసి వెళ్ళిపోండి. అంతే. చాలా బాధతో ఈ వీడియో అయితే చేస్తున్నాం. మనుషులేనా ప్రెగ్నెంట్ లేడీస్ గురించి అట్లా మాట్లాడొచ్చునా? గర్భగుడిలో ఉండే దేవతతో సమానం ప్రెగ్నెంట్ అంటే. అర్థమవుతుందా? ప్రతిసారి ఫేక్ 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 అని బెలూన్లు పెట్టుకొని ఎట్ట సీమంతాలు అవన్నీ ఎందుకు చేసుకుంటారు? వచ్చే ముత్తైదులైనా తిట్టారా నన్ను? నువ్వు వీడియోల కోసం ఇట్లా చేసుకుంటున్నావే బెలూన్లు పెట్టుకొని అని నన్ను ఉంచుతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో అయితే ప్రత్యేకించి కొందరి గురించి అయితే చేస్తున్నాము. అది ఎందుకంటే ఫేక్ ప్రెగ్నెన్సీ అని అంటున్నారు కాబట్టి దాని గురించి వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఎందుకనంటే మనము ఏందో బెల్లీ లాగా ఏమో అంటున్నారు, బెలూన్ లాగా ఉంది అని అంటున్నారు. అబ్జర్వ్ చేయండి, ఆమెది కడుపు కాదు, బాల్ లాగా ఉంది. అందరూ అబ్జర్వ్ చేయండి, కరెక్ట్ గా అర్థం అవుతుంది అని పెట్టినారు. ఎవరు చాలా ఇంటెలిజెంట్ అనమాట. ఎవరబ్బాది? విజేతనా? ఇక్కడ మళ్ళీ స్క్రీన్ పైన కూడా వేస్తాయి. ఇక్కడ అంతా ఖాళీ ఉంది కాబట్టి విజిత గారంట. చాలా పర్ఫెక్ట్ అండి, చాలా క్లెవర్ అన్నమాట, చాలా ఇంటెలిజెంట్ అన్నమాట. విజిత గారు స్క్రీన్ పైన మళ్ళీ వేస్తా. వాళ్ళ ఫోటో అయితే ఏం లేదండి, వి అని మాత్రం ఉంది. నెక్స్ట్ మళ్ళా అవును కరెక్ట్ అని, ప్రెగ్నెంట్ లేడీస్ రెస్పెక్ట్ లేదు అని ఎవరో పెట్టినారనమాట. ఇంకోటి ట్విన్స్ అయితే అలానే ఉంటుంది, ఆమెకు తెలుస్తుంది ఆ బాధ. కొంచెము అబ్జర్వ్ చేసిన వాళ్ళకి మంచిగా అనుకునే వాళ్ళు మంచిగానే ఉంటది అనమాట. ఇంకోటి చెప్తాను, అసలు ఆమె కడుపులో కడుపు ఒక వీడియోలో ఒకలాగా ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. డైలీ అప్డేట్ ఉండదు. ప్రెగ్నెంట్ మీ ఇంట్లో ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే డైలీ డిఫరెంట్ గానే కనిపిస్తుంది. అది కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి. ఒక్కోలాగా ఉంటాదంటే ఉంటది. ఇంట్లో మీరు ప్రెగ్నెంట్ ఉంటే ఒకసారి గమనించండి. రోజుకి డిఫరెంట్ గానే ఉంటది. అది ఏందో బెలూన్ లాగా ఉండదంటే నేనేం చేస్తున్నాను? ఇప్పుడు ఉండేది బెలూన్ లాగా ఉంది, మళ్ళీ నేనేం చేస్తున్నాను దానికి? ముందు అన్నం తినే వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ అనొద్దు, మెయిన్ గా చెప్తున్నా. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరినైనా అనకూడదట. మామూలుగా లేడీస్ నే అనరు. ప్రెగ్నెంట్ లేడీస్ అంటే అది దేవుడితో సమానం. వాళ్ళు పురుగులు పడిపోతారండి. ఈ వీడియోలో ఎవరేమన్నా అనుకోండి, నేనైతే చాలా బాధతో ఈ వీడియో అయితే చేస్తున్నా. ఆమె ఫేస్ చూడండి ఒకసారి. ప్రెగ్నెంట్ అయితేనే ఫేస్ అలా ఉంటది. మనుషులకు మాత్రమే అట్లా తెలుస్తుంది కాబట్టి ఆమె మనిషిలాగా కామెంట్ అయితే ఫేక్ ప్రెగ్నెన్సీ బెలూన్ అంటే బెలూన్ పెట్టుకొని అయితే పోరు హాస్పిటల్ అంత ఖర్చులు పెట్టుకొని హాస్పిటల్లకు దానికి దీనికి ఎందుకు తిరుగుతాం? ఇంకొకరు పెట్టినారు, నాకు అర్థం అదే అనిపించింది, కానీ అంత రౌండ్ గా కిందకి జారిపోయి ఉండదు, ఎంత నెలలు నిండిపోయినా కూడా. అట్లా ఉంది, మేమేం చేయలేము. మనం ఏం చేస్తాము? ఆ ప్రెగ్నెన్సీ అలా ఉందంటే మనం ఏం చేయలేము. ఆ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటది. ముందు మీ ఇంట్లో లేడీస్ ఒక 3 4 2 ఉంటే వాళ్ళకి ఎట్లుంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంత బ్యాడ్ కామెంట్లు ఎట్లా పెడుతున్నారు అసలు ప్రెగ్నెంట్ లేడీస్ గురించి? ఎంత బాధపడుతుందని ఒకసారి సెన్స్ అన్న ఏం లేదా? అంత ఈజీగా ఎట్లా పెట్టేస్తారు ఒకరి గురించి? ప్రెగ్నెంట్ కాదు అంటే సరే నువ్వు డెలివరీ ఛార్జీలు నువ్వు కడతావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే రా. ఫేక్ ప్రెగ్నెన్సీ అని మీరు నిరూపించండి. నేనైతే 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలు ఇస్తుంది. బ్యాడ్ కామెంట్లు పెట్టాలి. ఒక్కొక్కరు 5,000 ఇవ్వాలి. డెలివరీ అయితే 5,000 ఇస్తారా? ప్రెగ్నెంట్ గా నిజమైతే మీరే నాకు డెలివరీ చార్జెస్ కు 5,000 ఇవ్వండి. ఒక్కొక్కరు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళందరూ ఒక్కొక్కరు 5,000 ఇవ్వండి. లత మాత్రం ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తుంది. ఫేక్ అని మీరు ప్రూవ్ చేయగలిగితే, దమ్ము ధైర్యం ఉండి మీకు ప్రూవ్ చేయగలిగితే, లేదు అన్నారా డెలివరీకి వచ్చి డెలివరీ ఛార్జెస్ కట్టండి. ఒక్కొక్కరు 5,000 కట్టేసి వెళ్ళిపోండి. అంతే. చాలా బాధతో ఈ వీడియో అయితే చేస్తున్నాం. మనుషులేనా ప్రెగ్నెంట్ లేడీస్ గురించి అట్లా మాట్లాడొచ్చునా? గర్భగుడిలో ఉండే దేవతతో సమానం ప్రెగ్నెంట్ అంటే. అర్థమవుతుందా? ప్రతిసారి ఫేక్ 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 అని బెలూన్లు పెట్టుకొని ఎట్ట సీమంతాలు అవన్నీ ఎందుకు చేసుకుంటారు? వచ్చే ముత్తైదులైనా తిట్టారా నన్ను? నువ్వు వీడియోల కోసం ఇట్లా చేసుకుంటున్నావే బెలూన్లు పెట్టుకొని అని నన్ను ఉంచుతారు. చీర కట్టుకునేటప్పుడు చూపియరా? చీర కట్టేటప్పుడు చూడరా వాళ్ళు? ఇంకోటి
ఇంకొక బాగా తెలివికల ఆవిడ సిస్టర్ బాలు ఆమెకు అర్థం అవుతలేదా, అది బాల్ అంట, ఆమెకు బాగా తెలుసు బాలు. మీ ఇంట్లో బాల్ నుంచి పిల్లలు పుడతారేమో, మా ఇంట్లో అయితే పుట్టరు, ప్రెగ్నెంట్ లేడీస్కే పుడతారు మా ఇంట్లో అయితే. ఆమె పెట్టింది అనమాట, ఆమెది కూడా ఫొటోస్తో సహా వేస్తా. ఇంకోటి 100% అంట, ఇంకోరు అవును అంట, నిజం. బా ఏమి కామెంట్లు అండి. ప్రెగ్నెన్సీ లేదు అన్నయ్య ఎందుకు అలా అబద్ధాలు చెప్తారు, ఇట్లా అడగాలి మనుషులు అయితే, ఇట్లా అడగాలన్నమాట. మనిషిలాగా అడిగినారు, నేను చెప్తున్నా. ఎంత రెస్పెక్ట్గా అడిగినారో అంత రెస్పెక్ట్గా అడిగినారు, నేను అదే చెప్తున్నా. ప్రెగ్నెన్సీ లేదు అన్నయ్య అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, డెలివరీ వరకు ఆగండి. ఇప్పుడు 7th మంత్ కదా, ఇంకొక 2 months ఆగండి, మీకే తెలుస్తుంది. ఇది ఒక్కటే నేనైతే చెప్తా. అప్పుడు పిల్లల్ని ఎత్తుకొని మేము వీడియోలో చూపిస్తాం కాబట్టి ఫస్ట్ కూడా అట్లనే చెప్పినారు. యాక్షన్ స్టార్ట్ అంట, 67 లైకులు. ఇక మరి కొన్ని ఇంకోటి ఆమెది కడుపు కాదు, మోసం చేస్తుంది అందరినీ, వీడియోస్ అన్ని అబ్జర్వ్ చేయండి. ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మీకైతే నేను 10 లక్షలు ఇస్తా, నువ్వు 10,000 ఈ డెలివరీకి, 10,000 నువ్వు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 10,000 నేను నీకు 10 లక్షలు ఇస్తా. ఫేక్ అని నువ్వు ప్రూవ్ చేయగలిగితే, ప్రెగ్నెంట్ లేదని నువ్వు ప్రూవ్ చేయగలిగితే నేను నీకు 10 లక్షలు ఇస్తా. నువ్వు రా, నీకు 10 లక్షలు ఇస్తా. నువ్వు నాకు 10,000 నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నాక 10,000 నాకు, నీకు దమ్ము ధైర్యం ఉంటే. కామెంట్ ఉచితంగా వచ్చిందని పెట్టకూడదు, ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అస్సలు పెట్టకూడదు, అర్థమవుతుందా? ఇంకోటి ఇవన్నీ షార్ట్ వీడియోలలో పెట్టినాయి. అవును నాట్ ప్రెగ్నెంట్, ఓ మై గాడ్, నీకు బాగా తెలుసు చాలా మీరు పోయినారనమాట. ఈమె కూడా జూమ్ వేసాను, ఈమె డెలివరీ అయినాక ఏం సమాధానం చెప్తుంది, వీళ్ళందరూ అన్ని ఏడికి పోతారు, మొహాలు దాచుకొని పోతారేమో. చాలా కోపం వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ గర్భగుడిలో ఉండే దేవతతో సమానం. ఇంత బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, 100% చెప్తాను నేను. ఎంత బాధపడుతుందో, ఎంత ఏడుస్తుందో నాకు తెలుసు. అది ఇంకొకటి ఆమె మీరు చాలా మోసం చేస్తున్నారు, కరెక్ట్ కాదు. వెయిట్ అండ్ సీ, డెలివరీ వరకు వెయిట్ చేయండి అంతే. డెలివరీ అయితే 10,000 ఇవ్వండి. డెలివరీ మీరు ఫేక్ అని ప్రూవ్ చేయగలిగితే మేము 10 lakhs ఇస్తాం. ఇంతకుముందు 5 lakhs వచ్చింది, ఇప్పుడు 10 lakhs నీకు. మీరు నాకు 10,000 ఇవ్వండి, అది నాది. అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నా. ఇంకోటి 7th month అంత పెద్దగా ఉంటుందా స్టమచ్? అసలు వీడియోస్ అన్ని చూస్తే మీకు మంత్లోనే అంతుందా అంటే, మళ్ళీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు 5th month లోనే అప్పుడే నెలలు నిండినాయేమో, మర్చిపోయినామో చెక్ చేసుకోండి అని డాక్టర్లు అన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంకా చాలా వీక్ గా ఉంది కాబట్టి అట్లుంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీలు ఇంకా ఎక్కువ ఉంది, అర్థమవుతుందా? నెలలు నిండినాయేమో అని అన్నారు 7th month లోనే. ఇక ఏం చెప్పలేను. ఒరే నువ్వు అసలు మనిషివేనా, ఎందుకు అలా డ్రామా చేస్తున్నావు వీస్ కోసం? ఇది పిల్లల ఫోటో ఎవరో పెట్టారు, పిల్లల ఫోటోలు కూడా నేను ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఎవరు నాకేం ములాదేం లేదు, ఎందుకంటే వేస్తున్నా, బ్యాడ్ కామెంట్ వచ్చింది కాబట్టి నేను వేస్తున్నా. నువ్వు ప్రూవ్ చేయి, ఫేక్ అని నువ్వు ప్రూవ్ చేసినావు అనుకో, నేను నీకు 10 lakhs ఇస్తాను, నువ్వు నాకు 10,000 ధైర్యంగా మళ్ళీ కామెంట్ రావాలి, నాకు ధైర్యంగా మళ్ళీ కామెంట్ రావాలి అంతే. పెద్ద వీడియోలకు ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు కాబట్టి. అమ్మ నువ్వు ఒక ఆడపిల్లవి, ప్రెగ్నెన్సీ విషయంలో అబద్ధాలు ఆడకండి, మీకు పిల్లలు ఉన్నారు కదా, మీరు చేసిన దానికి వాళ్ళ మీద పడుతుంది. మీరు కరెక్ట్ గా చెప్పినారండి, ఇది ఫేక్ ప్రెగ్నెన్సీ కాదు, నేను కూడా 100% చెప్తున్నా. వాళ్ళది కూడా ఇక్కడ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే, నేను అదే చెప్తున్నాను అనమాట, వీటికి ఎట్లాంటి లైకులు రావు, 9 లైకులు 10 లైకులే వస్తాయి అనమాట. ఇట్లా బాగా కామెంట్లు పెట్టిన వాళ్ళకి, బ్యాడ్ గా పెట్టిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి అనమాట. శారీ కట్టుకొని వీడియో చేయండి, నిజం తెలుస్తుంది. ఈమె ఎవరో మరి ఆర్ అని ఉంది అనమాట, మీకు మళ్ళీ స్క్రీన్ పైన వేస్తా. శారీ కట్టుకొని ఉంది. ఇంకొకటి ఏంటంటే, 100కి 100% భూప్రపంచంలో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రెగ్నెంట్ అయితే ఏంటబ్బా బయట కొంగు ఎత్తి ఇట్లా బయట కొంగు కప్పుతారు, దిష్టికి బయట కొంగు కప్పుతారు. మనుషులు అయితే కప్పుతారు, మా ఇండ్లలో కప్పుతారు, అసలు ఎక్కడున్న ఆడవాళ్ళైనా కూడా కప్పుతారు, ఎందుకని దిష్టి తగులుతుంది అని. అది చీర కట్టుకుంటే వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది అట, ఎడ తెలుస్తుంది చూపి, ఎడ తెలుస్తా చూపి, అటు తిరుగు చూపి. ఏందా ఏం చెప్తున్నారో, ఏం కామెంట్లు పెడుతున్నారో, మనుషుల కామెంట్లు పెట్టండి. ఎస్ ఎక్సలెంట్ యాక్టర్, షీఈస్ యాక్టింగ్, షీఈస్ నాట్ ప్రెగ్నెంట్, షీఈస్ ఇంగ్లీష్ పీస్. నువ్వు రా 10 lakhs తీసుకో. ఫేక్ ప్రెగ్నెన్సీ అయితే నువ్వు నాకు నిజమైతే 10,000 ఇచ్చిపో, సరేనా? ఇది ఒకటి. నెక్స్ట్ అయినా నిజమైన ప్రెగ్నెంట్ పెట్టుకొని మీరు కామెంట్లు పెడుతుంటే నాకు నవ్వు వస్తుంది. ఇంకోటి ఏంటంటే, బెల్లి అయితే కాదు, ముందు వీడియో షీఈస్ వాంట్ టు హాస్పిటల్ టు స్కానింగ్, అయినా వాళ్ళు వీడియో ఇష్టం ఉంటే చూడండి, లేదంటే లేదు. వాళ్ళ లైఫ్ మనకెందుకు, ప్రెగ్నెంట్ లేడీస్ దేవుడితో సమానం. ఇన్ కేస్
ఇఫ్ ఎనీ వార్నింగ్ వాళ్ళకి నష్టం. కరెక్ట్ చెప్పినారు. గాడ్ బ్లెస్ యూ. దేవత లాగా చెప్పినారు అనమాట. స్కానింగ్ ఎట్లా పోతారు? అసలు బుద్ధి ఉందా? ఇంకోటి ఏంటంటే అంత పొట్టేసుకొని రోడ్లోనే నడిచింది, స్కానింగ్ సెంటర్ పోలే మనము. ఒకసారి అడిగే వాళ్ళు ఫేక్ అనే వాళ్ళు ధైర్యంగా రావచ్చు కదా. హాస్పిటల్ ఎట్లా కూర్చుంటావు? అంత మందిలో వచ్చి కూర్చోలేదా? సబ్స్క్రైబర్స్ కూడా మనం పలకరించి మీరు లచ్చక టీవీ అని యూట్యూబ్ అని పలకరియలేదా? హాస్పిటల్ పోయినప్పుడు చాలా మంది పలకరిస్తారు, కానీ ఇట్లా కామెంట్ పెట్టిన వాళ్ళు అయితే డెలివరీ టైంకి ఏదో ఒక టిస్ట్ ఇస్తారట. అబ్బో టిస్ట్ ఇస్తారు, ఎందుకంటే పిల్లలు ఎత్తుకొని టిస్ట్ ఇస్తాం కాబట్టి నీ కామెంట్ మళ్ళీ రాదు. అర్థమవుతుందా? టిస్టే అది. అర్థమవుతుందా? అది ప్రెగ్నెంట్ కాదు, బాల్ బాలెట్ బాల్. మీ ఇంట్లో బాల్ ఇట్లా కట్టుకొని తిరుగుతారు, మా ఇంట్లో కట్టుకొని తిరగరు. అంతే. ఫేస్ తెలుస్తుంది ఆమె ప్రెగ్నెంట్ అని. కరెక్ట్ అండి, 100% అండి. ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టారండి. ఇట్లాంటి మంచి కామెంట్లు పెట్టారు మూడే లైకులు కొట్టారు ఇట్లాంటి, ఎందుకంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మాత్రం ఫ్లవర్ పెట్టారనమాట. ఏంటంటే మీ ఛానల్ కి అది సేమ్ నాకు కూడా అన్న. థ్యాంక్ యూ అండి. వాళ్ళకు కూడా ఇట్లానే ప్రాబ్లం అయిందంట. ఇంకొకటి, మీకు ఏం పుట్టింది? కామెంట్స్ అన్ని నెగిటివ్ గా పెడుతున్నారు. పాపం సీమంతం వీడియో కూడా పెట్టారు కదా. అయ్యో టేక్ కేర్ అమ్మ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీదేవి గారా? శ్రీదేవి గారు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనుషులకు మాత్రమే అర్థమవుతుందండి. మినిమం కామన్ సెన్స్ లేకుండా నెలలు నిండుతున్న ఒక ఆడపిల్లకి ఎంత బ్యాడ్ కామెంట్ పెట్టానో అంత బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు. చాలా అంటే చాలా. ఫేక్ ప్రెగ్నెన్సీ అయితే కాదు. బెలూన్లు పెట్టుకొని బాళ్ళు పెట్టుకొని ఇంట్లో ఇట్లా తిరగడానికి అయితే మాకు రోడ్ లో తిరిగితే చెప్పులతో కొడతారు. మా ఊర్లో అయితే చెప్పుల దండలేసి చెప్పులతో కొట్టి గాడిద మీద ఊరేగిస్తారు ఫేక్ ప్రెగ్నెన్సీలు పెట్టుకొని పోతే. అయినా బెలూన్లు బాళ్ళు పెట్టుకొని ఎట్లా మీరు నడుస్తారు? ఏం చేస్తారు? అసలు ప్రెగ్నెంట్ లేడీస్ వాకింగ్ స్టైలే డిఫరెంట్ గా ఉంటది. ఒకసారి డాక్టర్ని కనుక్కోండి, గూగుల్లో చెక్ చేసుకోండి. అర్థమవుతుందా? ప్రెగ్నెన్సీ ఎన్ని రకాలు ఉంటుందో చెక్ చేసుకోండి, గూగుల్లో చెక్ చేయండి. పొట్ట కిందికి జారిందంటే నానా రకాలుగా ఉంటది. ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? మనుషులు కాదా? అన్నం తింటలేరా? కడుపు కాదు అంటారు. ఏమైతుంది అది? మనుషులు కాదా? అన్నం తింటలేరా? నువ్వు అట్లనే బాల్ పెట్టుకొని తిరిగింటావేమో మీ ఇంట్లో. మేము తిరగం అట్లా. ఎంత మంది అంటే ఇలాంటప్పుడు టబ్బు చైర్లో కూర్చోకండి. ఓకే అండి. అందుకోసమే సోఫా అయితే తీసుకొచ్చినాం. అన్న అక్కడే కూర్చున్నాడు. ఒకసారి చూడండి. లత కోసమే స్పెషల్ గా చాలా మంది కామెంట్లు కూడా చేసినారు షార్ట్ వీడియోలో. అందుకోసమే అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి సిస్టర్. థ్యాంక్ యూ అండి. చెవురి అన్నారు కదా. ఇంకోటి ఏంటంటే ఏదో ఏడు బొమ్మ పెట్టినారు. అస్సలు ఎందుకు ఎప్పుడు ఏదో వచ్చింది. గాడ్ బ్లెస్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రెగ్నెంట్ కాదు, ఆమె బెల్లి లాగా ఉంది, కడుపు బాగా. ఈమె ఎవరో చాలా పెద్ద ఆవిడ అనుకుంటున్నాను నేను. ఈమె ఫోటో కూడా వేస్తా, ఇక్కడ జూమ్ లో వేస్తా. ఆమె అస్సలు ప్రెగ్నెంట్ కాదు, ఆమె బెల్లి లాగా ఉంది, బాల్ లాగా ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఈమె పెళ్ళయింది, ఈవిడకు కూడా నల్లపూసలు కూడా ఉన్నాయి. మరి ఈమె ఎట్లా కామెంట్ పెట్టగలిగిందో నేనైతే ఏం ఇమాజినేషన్ కూడా చేయలేకపోతున్నా. ఒక ప్రెగ్నెంట్ ఒక పొట్ట ఒకరిలాగా ఉండదు. అర్థమవుతుందా? ఒక ప్రెగ్నెంట్ లేడీస్ ఇంట్లో నలుగురు సిస్టర్ ఉంటే నలుగురు ప్రెగ్నెన్సీ ఒకేలాగా ఉండదు. ఒకరి పొట్ట ఒకలాగా ఉంటది అనమాట. అది అబ్జర్వ్ చేయకుండా పడితే వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేనట్టే నేనైతే అనుకునేది అనమాట. కొంచెం లాంగ్ వీడియో లాగానే ఉంటది. అన్న మీది ఏ ఊరు? మాది ప్రొద్దుటూరు. జాగ్రత్త లత. థ్యాంక్ యూ సో మచ్. తొందర పడకండి బ్రో, నిజంగానే చూడగానే అలానే అనిపించింది. బట్ వెయిట్ చేద్దాం, ఎందుకు మాట తోలడం అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసాను. ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి, దేవుడు ఇచ్చిన దాన్ని చాలా మంది ఎగతాళి చేస్తున్నారు, చాలా మంది బ్యాడ్ గా అంటున్నారు. వాళ్ళ పాపం వాళ్ళకే అన్నమాట. ఇప్పుడు బయటకి వచ్చి ఎందుకు బ్లాగ్ చేస్తున్నామంటే, మేము వీడియో చేస్తుంటేనే ఇంటికి బంధువులు అయితే వచ్చినారండి. అందుకోసమే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. ఎవరి పాపం వాళ్ళకి. ప్రెగ్నెంట్ మీరు బెలూన్ అన్నా బాల్ అన్నా అది నాకు తెలుసు. బెలూన్ బాలో అది మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, నవ్వినే వాళ్ళకి తెలుసు. రోడ్డు మీద ఎట్లా తిరుగుతారబ్బా బెలూన్లు? అవి వాళ్ళ మైండ్కే వదిలేయాలి. మేమైతే ఏం పట్టించుకోదలుచుకోలేదు. కాకపోతే చాలా కోపం వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ ని అట్లా అనడం తప్పండి. తప్పు. ఎవరేమన్నా అనుకోనివ్వండి, మాకు చాలా బాధ అనిపించిందండి. అందుకోసమే ఈ బ్లాగ్ అయితే చేసి పెడుతున్నాం. ఎవరి పాపం వాళ్ళకే, అంతే. నేనైతే ఏం అనుకోవట్లేదు. కొందరు అయితే బాగానే పెడుతున్నారు కామెంట్స్. కాకపోతే చాలా మంది బ్యాడ్ గా పెడుతున్నారు. ఇంకా బ్యాడ్ గా పెట్టిన వాళ్ళు కానీ వాళ్ళకే బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే
ప్రెగ్నెంట్ లేడీస్ ఎంత మాట అంటే అంత మాట, నోటికి వచ్చిన కాడికి ఎంత మాట మాట్లాడితే అంత అన్నారనుకోండి, వాళ్ళ పాపం వాళ్ళకి పాపం చూస్తుంది 100%. ఇది నేనైతే ఇంతే అండి. మరి ఉంటాం, ఇంటికైతే బంధువులు వచ్చారు అనమాట, అందుకోసం బయటకు వచ్చిన. ఇంట్లో లోపల చిన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఉంటాం. బాయ్. బాయ్.